పాత్ర ఎరిగి దానం చేయాలంటారు. అట్లాంటిది ఈయన పాత్ర ఎరిగి దానం చేస్తున్నారు. అయితే ఈయన చేతికి ఎముక లేదనే చెప్పుకోవాలి. అయితే ప్రతి వారము కూడా పేదారోధ వస్తే వాళ్ళ ఆకలి బాధలు తీర్చి మరి ఆయన ధన సహాయం చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి ధన సహాయము? ఇట్లాంటి కోట్ల రూపాయల వ్యయంతో అంత పెద్ద నిర్మాణాలు దేనికి చేశారనే విషయాలని హరిముకుంద పండగ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. ఎన్ని సంవత్సరాలు సార్ మీకు? 94. మీరు 94లో కూడా యువకుల్లాగానే పనిచేస్తున్నారు. ఇది సేవ అయ్యా. బీదలకి అన్నం పెట్టాలి కదా, అవును. అందుకోసమే అన్నం పెడతాను అయ్యా. మానవ సేవ మాధవ సేవ అంటారు. నిజంగా మీరు మానవ సేవ మాధవ సేవగా తరించే చేస్తున్నారు. మీరు వచ్చే పేద రోదలకు మీరు దేవుడితో సమానం అంటూ కూడా మీకు కాళ్ళు మొక్కుతున్నటువంటి పరిస్థితి. మీరు దీన్ని ఎలా చూస్తారు? నాకు అవన్నీ మొక్కడం లేవద్దయ్యా. అందరి బీదలకి అన్నం పెట్టాలా, బీదలు కడుపుని అన్నం తినాలా, బీదలు సేవ చేయాలి, అంతే. ఇప్పుడు వారం వారం కూడా మీ దగ్గరికి వందలాది మంది వస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి కనీసం మీరు కాదనకుండా నుంచి 100 రూపాయల దగ్గర నుంచి సుమారు 3000 రూపాయల వరకు దానం చేస్తున్నారు. మరి మీకు ఈ డబ్బులన్నీ ఎట్లా వస్తున్నాయి? ఈ డబ్బులు నాకు ఎస్టేట్ ఉంది, దానిలో కొబ్బరి వస్తుంది, నా 3-4 లారీలు, నాకు ఇది రెంట్ వస్తుంది, అంటే దుకాణాలు, ఇల్లు, స్కూళ్ళు ఇవన్నీ కట్టి రెంట్కి ఇచ్చి ఉన్నాను. మా ఫాదర్ది అంటే ఈ జాగా. నాకు సుమారు 10 లక్షలు రెంట్ వస్తుంది నెలకి. ఈ తోటలో 3 లక్షల వరకు వస్తుంది. కొబ్బరి, తర్వాత అన్నీ సపోటా అన్నీ, ఇవన్నీ బీదలకి దానం చేస్తాను అయ్యా. ఒక్క పైసా ఉంచును. నాకు సుమారు దగ్గర 14 లక్షలు 15 లక్షలు వస్తుంది నెలకి. అద్దెలు, దుకాణాలు రెంట్లు ఇవన్నీ. అది పూర్వం నుంచి మాకు ఉంది, మా ఫాదర్ నుంచి. ఆ డబ్బులు నేను ఒక్క పైసా ఉంచును, అన్ని బీదలకి ఇస్తాను అయ్యా. దాన ధర్మాలు చేస్తాను, బీదలకి ఇస్తాను. తర్వాత గుడి కోవలకి ఖర్చు పెడతాను. ఇప్పుడు డబ్బులన్నీ, ఈ వచ్చిన డబ్బులన్నీ, హౌస్ రెంట్, దుకాణ రెంట్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఆలయము, సుమారు 12 ఎకరాల్లో ఇంత పెద్ద ఆలయాన్ని కట్టారు. దీనికి 12 కాదు, 13-50 సెంట్లు, 13 ఎకరాల 50 సెంట్లు కట్టాను ఆలయం. అది శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి దశావతారాలు, తర్వాత అన్ని దేవుళ్ళు దానిలో ఉంది అయ్యా. ఉంచున్న అన్ని దేవుళ్ళు అందరు దర్శనం చేయాలని నాకు ఏజ్ అయిపోయింది కదా, మాటలు సరే మాట్లాడలేను. నాకు 94 అయిపోయింది, మాటలు కొద్దిగా క్లియర్ రావడం లేదు అయ్యా. ఏంటి అనుకోద్దు. అనుకుంటా మీరు కుర్రోళ్ళలాగానే మాట్లాడుతున్నారు. మీరు 94, 96 అయిపోయినా సరే మీ వ్యవహారం అంతా కుర్రోళ్ళలాగానే ఉంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళినా సరే ట్రాక్టర్తో వెళ్తారట, నిజమేనా? అవును, ఇది ట్రాక్టర్ మన పక్కన ఉంది కదా. ఈ ఎస్టేట్ అంతా ట్రాక్టర్లు తీరుతాను. మా అమ్మ, నేను, మా అమ్మ, మదర్ చిక్కుకుంటుంది, నేను ఇద్దరం తిరిగి అన్ని ఎస్టేట్లు అన్ని వర్క్ చేస్తాం. తర్వాత కొబ్బరి అన్ని పంటలు పండుతుంది, మామిడి, జీడి, ఇవన్నీ ఎస్టేట్ జాగ్రత్త చేయాలి కదా. నేను నేను ఇద్దరం వెళ్తాం. నేను ట్రాక్టర్ తొక్కలేను కదా, పెద్ద ట్రాక్టర్ అంటే 60 హార్స్ పవర్ అయ్యా, తొక్కలేని. మదర్ ఉంటుంది, మదర్ కూర్చుంటారు ట్రాక్టర్లో, నేను తొక్కుతాను. అన్ని ఎస్టేట్ అంతా చూస్తాను అయ్యా. ఈ ఎస్టేట్ తర్వాత అన్ని మాట్లాడి ఇక్కడ ఏ డేట్ ఉంది అన్ని చూసి వస్తాను. అన్నింటిలో మా రెంట్ అన్నీ వస్తుంది అయ్యా. అంటే చెప్పాను కదా, సుమారుకి నెలకి 13-14 లక్షలు వస్తుంది. దానిలో బీదలకి అన్నం పెట్టడం, బట్టలు ఇవ్వడం, బీదలకి డబ్బులు. ప్రతి వారం ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి 600 అన్నం, కోయిల సూళ్ళకి 600
ఇవి ఇస్తాం, బట్టలు అన్నీ ఇస్తాం ఆడవాళ్ళకి. ఇప్పుడు దుప్పట్లు అన్నీ ఇస్తున్నాం కదా ఆడవాళ్ళకి. అంటే ఢిల్లీ నుండి తెచ్చాము దుప్పట్లు, అవి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇస్తాం, బీద వాళ్ళకి. ఇలాగ అన్ని ఇక్కడ ఈ డబ్బులన్నీ బీదలకి ఇస్తాం. అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు మనం ఇప్పుడు గుడి గతంలో చూసుకుంటే ఇన్ని కోట్లతో మీరు కట్టారు గుడి. అయితే గతంలో కార్తీక మాసంలో ఒక ఉదంతం జరిగింది, దానిలో 9 మంది చనిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనిలో ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ విషయంలో కనుక హరిముకుంద పండ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలియని వ్యక్తులు అయితే ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ఈ గుడి మరి ఇంతవరకు భక్తులకి దర్శనానికి అనుమతులు ఉన్నాయా లేవా? అంటే ఊళ్ళో కొద్ది పని చెప్పారయ్యా, పని చేస్తే అనుమతి ఇస్తారు, కలెక్టర్ అనుమతి ఇస్తారు. ఆ పనులన్నీ చేస్తున్నాం, కొద్ది పనులు. ఇంకో వారంలో మనకి కలెక్టర్ గారు పెర్మిషన్ గుడి నడిపించంటారు. అంటే కొద్ది వెళ్ళినాయి తోవ ఇవన్నీ చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ వర్క్ అవుతుంది. ఇంకో 5-6 రోజులు వర్క్ కంప్లీట్ అయిపోతే మేము కలెక్టర్ గారు చెప్తే వాళ్ళు మనకు పెర్మిషన్ ఇస్తారు. అంటే హఠాత్తు చనిపోయారు కదా, ఆ వీళ్ళ చాలా జనం వచ్చారు, కంట్రోల్ చేయలేపారు. పిల్లలు వాళ్ళు మొత్తం చనిపోయారు కొంచెం. అదే కలెక్టర్ గారు మేము బాధపడినాం. కలెక్టర్ గారు దానికి ఎలా చేయాలో ఏటి చేయాలో చెప్పారు, మేము అలా చేస్తున్నాం. ఇంకో 1 వీక్లో గుడి రన్ అవుతుంది. అక్కడ ప్రసాదం అన్నీ ఇస్తాం అయ్యా గుడి. అయితే ఇప్పుడు మా వాస్తవానికి మీరు కనీసం వారం రోజులు వచ్చిన వాళ్ళకి తిండి పెట్టి ఎంతో కొంత మీరు సహాయం చేస్తున్నారు, ఎంతో కొంత ధన సహాయం చేస్తున్నారు. పేదరోద గుడ్డి అలాగే అవుటి వాళ్ళకి కూడా. అలాగే మన ఆవరణలో ఒక 9 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వాలు సహాయం చేసింది. మీరేమన్నా సహాయం ఎప్పుడైనా చేయాలని అనుకున్నారా వాళ్ళు చనిపోయిన వ్యక్తులకి? లేదు, మేము ఇక్కడ సోమవారం, లచ్చివారం, శనివారం 3 రోజులు బీదలకి అన్నం పెట్టి డబ్బులు ఇస్తాము, అన్నం పెడతాం, బియ్యం ఇస్తాం, బంగాళదుంపలు అన్నీ ఇస్తాం, బట్టలు ఇస్తాం. మనం ఢిల్లీ నుంచి తెచ్చి అందరికి ఒక్కో రగ్గు ఇస్తాం. కానీ చనిపోయారు ఎవరు మాకు తెలియదు కదా, ఇక్కడ ఎవరు రాలేదు, మేము ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ తెలుసు అది ఎవరు చనిపోయారో మాకు తెలీదు, ఎవరు మా దగ్గర రాలేదు. అయ్యా వచ్చి మేము ఇలా దాన ధర్మాలు చేస్తే మాకు తెలీదు అయ్యా ఎవరు. అంటే ఇవాళ రేపు పొట్టి వాళ్ళు కూడా వచ్చి మేము అంటారు, అయ్యా ఎవరు నమ్ముతారు చెప్పు, ఎవరు మా దగ్గర రాలేదు, ఇంతవరకు రాలేదు, చచ్చిపోయిన ఒక్కడు రాలేదు. చనిపోయిన కుటుంబాలు మనం తెలుసుకుని వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది కదా. మీరు అట్లాంటి ఏమన్నా ఆలోచన చేశారా కనీసం? ఏమన్నా నా దగ్గర ఎవరు వస్తాయి కదా, డబ్బులు అంటే అందరికి కావాలా, ఒట్టి వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పి డబ్బులు అడుగుతారు. మా దగ్గర రాలేదు కదా. ఎవరైనా వచ్చేవంటే మా చనిపోయారు, మేము ఈ పరిస్థితులు ఉంటే మేము సాయం చేస్తాం. మేము వారానికి సోమవారం, లచ్చివారం, శనివారం 3 రోజులు బీదలకి ఎంతమంది రాని బీదలు అన్నం పెడతాం, బియ్యం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అన్నీ బట్టలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. వాళ్ళు రాలేదు మా దగ్గర ఎవరు. మా వాళ్ళు చనిపోయారంటే రాలేదు ఎవరు కూడా. మాకు తెలియదు అసలు. మా గుడి మూసి అన్నారు. ఎందుకంటే ఇలా చనిపోయారు, డ్రెస్ అయిపోయిందంటే సరే మేము మూసాం గుడి. కానీ మా దగ్గర ఎవరు ఇలా మా వాళ్ళు చనిపోయారండి ఇలా అయిందని తెలియదు, మాకేం తెలియదు. గుడి ఇప్పుడు ఆగిపోయింది, అది ఆపేసాము. కొంచెం పని చేయమన్నారు, చేస్తున్నాం. కానీ చనిపోయారు ఎవరిని మాకు తెలియదు అయ్యా. ఇప్పుడు ఈ గుడి కట్టారు, ఈ 13 ఎకరాల్లో ఇన్ని కోట్ల రూపాయలతో గుడి కట్టారు. అసలు ఎందుకు మీకు ఆలోచన కలిగింది అసలు అంత పెద్ద అన్ని కోట్లతో గుడి కట్టాలి అని? ఇప్పుడు దేవుణ్ణే మీ దగ్గరికి తెచ్చారు, దగ్గర ఉన్నటువంటి భక్తులకి అందుబాటులో చేశారు. కిజలో అంటే నేను తిరుపతి వెళ్ళాను, తిరుపతి వెళ్ళేవాడిని చిన్నప్పటి నుంచి. అక్కడ బాగా దర్శనం అయింది, దేవుడి దగ్గర వెళ్ళేవాడు, ప్రసాదం అన్ని తీసుకున్నాడు. మొన్న వెళ్ళాను, అంటే ఇప్పుడు 30-20 సంవత్సరాలు వెళ్ళలేదు ఇక్కడ వరకు నుండి. మొన్న వెళ్తే దర్శనం కాలేదు, చాలా ట్రబుల్ అయినాను. నేను వచ్చి ఇక్కడ మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు ఇక్కడ గుడి చేయమన్నారు. ఇక్కడ గుడి కట్టేయండి మనం, ఎందుకంటే ఇక్కడ గుడి కడుతున్నాం, వెంకటేశ్వర గుడి కట్టాం. శ్రీదేవి, భూదేవి, శ్రీనివాసుడు, దశావతారాలు అన్నీ పెట్టి గుడి కట్టాము. దానికి ప్రజలు మొన్న లాభ మంది వచ్చి
ఇలాగా ఇదే నేను 94 అయింది కదా, అవును. మాటలు సరిగ్గా ఇది అవడం కరెక్ట్గా అంటే నేను మాటలు ఇప్పుడు ఈ గుడి నిర్మాణం ఇంత చక్కగా చేశారు, దీనికి ఇంజనీర్లు కానీ ఎవరినన్నా ఎక్కడి నుంచి అసలు గుడి కట్టాలంటే స్థపతులు రావాలి, కానీ మీరు అట్లాంటి ఆర్కిటెక్చర్గా ఎవరిని పిలిచారు, ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు ఇది? అంటే మా మదర్ గారిని వాస్తు అని తెలుసాయా, ఆవిడ అన్ని చూసి ఇక్కడ ఈ దేవుడు పెట్టాలా, ఇక్కడ గుడి కట్టాలా అని చెప్పారు. ఏదో ఒకటి పెద్దది ఒకటి పొరపాటు మేము కట్టించాం, అది వాస్తు మా అమ్మగారు చూసి ఇలా వద్దు ఇది తీసేయాలంటే మొన్న ఇరుగుట్టించాం. అది అంటే బయట అక్కడ రాముడు సూర్య భగవాన్ 30 అడుగులు ఎత్తు, ఆ 2 విగ్రహాలు చేయడానికి దానికి ఇప్పుడు 20 లక్షలు కావాలా అక్కడ కట్టడానికి. అవి చేస్తున్నాం. మా అమ్మగారు రేటు చెప్తే అవి చేస్తాను అయ్యా. ఇప్పుడు మీ అమ్మగారికి ఎన్ని సంవత్సరాలు? మా అమ్మగారు చాలా సంవత్సరాలు అయ్యా. అంటే మా అమ్మగారు ఇంట్లో ఉంటారు, ఇంట్లో అంటే దుర్గాదేవికి మా అమ్మ అంటాను అయ్యా. దుర్గాదేవిని మీరు ఉపాసిస్తారు? అంటే మా అమ్మ చనిపోయిన నుంచి నేను ఎల్లప్పుడూ దుర్గాదేవి సేవ చేసి దానికి అడుగుతాను ఏం చేయాలంటే నా ఆత్మ అలా చేయంటే చేస్తాను. అయితే ఆవిడ మీకు ఎప్పుడు చెప్పుద్ది ఇలా చేయాలి, ఇక్కడ చేయాలి, ఇలా కట్టాలని? నేను రాత్రి 4 గంటలు ఎగుస్తాను, స్నానం చేసి దాని దగ్గర కూర్చుంటాను 5 వరకు కూర్చొని అడుగుతాను రేపు ఈ పని చేయాలమ్మంటే నా ఆత్మ అప్పుడు చేయి, వద్దంటే మానేస్తాను. ఏటి ఇవ్వాలంటే ఇస్తాను. ఇప్పుడు వారానికి 3 రోజులు ఇమ్మన్నారు, సోమవారం, లచ్చివారం, శనివారం. అందరికి అన్నం పెట్టండి, డబ్బులు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి అంటే ఇస్తున్నాం. 3 రోజులు, తొలి ఒక్కరోజు ఇచ్చేవాళ్ళం సోమవారమే, ఇప్పుడు 3 రోజులు ఇస్తున్నాం. 3 రోజులు వచ్చిన అందరికీ అన్నం పెట్టడం, డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఏది చేస్తాం అయ్యా. ఇప్పుడు ఇంత ఆస్తి మీకు ఉంది, మీకు ఎంతమంది సంతానం? మీకు వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకే ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు బతుకుతున్నారు. 3 ఒక హరి రాజ్ కుమార్ అని డాక్టర్, అంటే ఢిల్లీలో చదివి అక్కడ సర్జరీ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. తక్కువ దీనిలో అంటే ఒట్టిగా చేస్తున్నారు, కానీ ఒట్టిగా చేస్తే బాగుంటుంది అంటే ఏదో ఫీజు నామక 50 రూపాయలు 30 తీసుకుంటారు. పెద్ద పెద్ద సర్జరీలు అన్నీ ఇక్కడ జరుగుతాయి. మా బాబు ఢిల్లీలో చదివాడు, ఏఎంసీలో. అక్కడ పాస్ అయితే ఢిల్లీ అమెరికా వెళ్ళిపోతా అంటే నువ్వు వద్దా, మా అమ్మగారు ఇక్కడే ఉండాలా చెయ్యి అంటే చేస్తున్నారు. మా అతను డబ్బులు ఎక్కువ తీసుకోడు, 50 రూపాయలు ఫీజు అంతే. అయితే పెద్ద ఆపరేషన్ చేస్తారు, అంటే సర్జరీ, అందరూ పెద్ద ఆపరేషన్లు. పిల్లలు, మా కోడలు డాక్టర్, అది కూడా పిల్లలకి కడుపులో ఆపరేషన్ తీస్తారు. తక్కువ డబ్బులు. ఇప్పుడు మీకు ఎంతమంది ఎదిగిన కొడుకులు ఉన్నారు, మీరేంటి ఇష్టానుసారంగా దానాలు చేస్తున్నారు? మరి మాకేంటి పరిస్థితి అని ఎప్పుడన్నా మీకు మీ సంతానం అడిగిందా మిమ్మల్ని? డబ్బులు అందరినీ ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు ఏంటి, అసలు మా పరిస్థితి ఏంటని ఎప్పుడన్నా? నా సంతానం ఆడపిల్లలయ్యా, వాళ్ళకి నేను అన్ని ఇచ్చి పెళ్లి చేశాను. వాళ్ళు బతుకుతున్నారయ్యా. నేను ఎవరు ఎంత దానం చేసినా అవి అడగరు. ఇది మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి. దీనిలో చాలా డబ్బు వస్తాయి. నెలకి 15 లక్షలు వస్తుంది. ఈ 15 లక్షలు అంత దానం చేయిస్తాను. ఇంకా బయట వస్తుంది. ఈ మామిడి పళ్ళు, సపోటా, కొబ్బరికాయలు, 3 లారీలు, ఇవన్నీ బయట వస్తుంది. అవన్నీ దానం చేస్తాను. నేను 1 పైసా ఉంచాను. వచ్చిన డబ్బులన్నీ బీదలకి. ఎవరు పిల్లలు అడగరు, వాళ్ళు అందరూ తింటున్నారు, బాగున్నారు. మా కొడుకు అసలు అడగడు, ఆడు కూడా బాగున్నాడు. నేను ఇవన్నీ దానం చేస్తాను రోజు. అంటే సోమవారం, లచ్చివారం, శనివారం 3 రోజులు అన్నం పెడతాం. ఎంతమంది అని వాళ్ళకి అన్నీ ఇస్తాము. డబ్బులు, గోధుమ పిండి అన్నీ ఇస్తాము. 3 రోజులు, సోమవారం, లచ్చివారం, శనివారం. నాకు ఎవ్వరు అడగరు అయ్యా. నా కొడుకు అసలు అడగడు. వాడు ఏం చేయని మనకు ఎవరు అడుగు. వచ్చిన డబ్బులన్నీ బీదలకి, బట్టలు. ఇప్పుడు 4 బేళ్ళు ఢిల్లీ నుంచి దుప్పట్లు తెచ్చి అందరికి ఇచ్చాను. ఇంకా 1 బేళ్ళన్నర ఉంది, అంటే అందరికి ఇచ్చాను. మిగిలిపోయింది బేళ్ళన్నర. ఇప్పుడు మీకు 96 సంవత్సరాలు గురువుగారు.
అయితే మీరు ఇంకా మీలాంటి వ్యక్తులు కలకాలం జీవించాలని కోరుకుందాం. కానీ మీ తదనంతరం ఇట్లాంటి సేవలు కొనసాగితే ఎవరు చేస్తారు? అంటే నా కొడుకు ఉన్నాడయ్యా, ఆడు సర్జరీ ఎప్పుడు రారు అంటే పిల్లను ఎవరికి ఆపితే చచ్చిపోతుంటుంది. అయితే నా తర్వాత జరుగుతుంది చెప్పలేనయ్యా. అంత ఇంత డబ్బులు ఇంత లక్షలు ఇవ్వాలి కదా, ఎవరు చెప్పలేను ఏటో చెప్పలేను. నేను ఉన్నవారు నేను ఇస్తాను. నా తర్వాత ఏటైతే తల్లి ఎందుకయ్యా ప్రాణం తిన్నావు, నా తర్వాత ఏటవుతుందో నాకు తెలీదు. ఏంటయ్యా నేను ఇప్పుడు దానం చేస్తున్నాను, ఇస్తున్నా. ఇప్పుడు నాకు 90 దాటిపోయింది. నేను ట్రాక్టర్లో వెళ్తాను, నల్లేను ట్రాక్టర్లు వెళ్ళి ఎస్టేట్ అంతా తిరుగుతాను, ఎక్కడ ఏటైనా చూస్తాను, అన్ని ట్రాక్టర్నే నా పని అంతా నల్లేను. ఇప్పుడు ఇన్ని కోట్లతో ఈ గుడి కట్టారు కదా, ఈ గుడిని మరి ఒకవేళ దేవాదాయ శాఖకి ఏమైనా అప్పు చెప్తారా? మీ హయాంలోనే నడుస్తుందా ఇది? నేను అయ్యమంటే 90 దాటిపోయింది కదా, ఎన్నాళ్ళు బతుకుతాను. ఎవరు మంచి దానికి కావాలంటే ఇచ్చిస్తాను, గుడి రాసి ఇచ్చిస్తాను. నాకు ఎటువంటి నడిపించి బాగా నడాలని, బాగా నడిపి ఏదయ్యా ఇది బాగా నడిపించాలని రాసి ఇచ్చిస్తాను. గురువుగారు, మీలాంటి వ్యక్తులు చాలామంది ఉంటే మన సమాజం కూడా చాలా బాగుపడుద్ది. అంటే ఇట్లాంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు మీరు, అంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కలకాలం జీవించాలని అయితే మేమైతే కోరుకుంటూ ఉన్నాం. అంటే అందరికీ తిండి దొరకాలా, అందరూ బాగుపడాలా, అందరు బతకాలని గుడి కట్టామయ్యా. నా కోసం గుడి కట్టలేదు, అందరు బతకాలా. ఇక్కడ ఎవరు బీదోళ్ళు ఉన్నా ఏటున్నా మేము వాళ్ళు డబ్బులు ఇస్తాం బీదోళ్ళకి అందరికీ. ఆడవాళ్ళకి బాగా అంటే దాన్ని ఇప్పుడు 4 బేళ్ళు తెచ్చాము, ఆడవాళ్ళందరికీ 3 బేళ్ళు ఇచ్చాము. ఆడవాళ్ళందరికీ బీద వాళ్ళకి కప్పుకోవడం లేని వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు మేము ఇచ్చేము, అన్నీ ఇస్తాం అయ్యా. నేను బతుకుని నా తర్వాత ఏటవుతా తెలియదు. సరే, ఇది హరిముకుంద పండ గారు చెప్పినటువంటి విషయం అయితే ఇది. అయితే తనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సరే నేనైతే పాత్ర ఎరిగి దానం చేస్తాను. అయితే పేద రోద అనే వ్యక్తులు నా దగ్గరికి వస్తే నాకున్నటువంటి ఏదైతే ఆదాయంలో రోజువారీ కూడా నాకు నెలవారీ కూడా ఇంచుమించు 15 నుంచి 30 లక్షలు వస్తాయి. అవి పూర్తిగా కూడా ప్రజలకే అంకితం చేస్తాను. ఈరోజు నేను నా 100 ఎకరాల్లో 13 ఎకరాలు ఏదైతే గుడి కట్టానో అది కూడా ప్రజలకే అంకితం ఇస్తాను. నేనున్నంతకాలం ఈ ప్రజలకి నా దగ్గరికి వచ్చినటువంటి ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను. అయితే నా తదనంతరం ఏమవుద్ది అనేది నేను చెప్పలేను. నా ఆస్తిపాస్తులు కూడా ఇప్పుడు నా పిల్లలకైతే అంతా ఇచ్చాను. అయినా కూడా నా పిల్లలు కూడా కనీసం అంటే వైద్యుల కిందే ఉన్నారు. వాళ్ళు కూడా సామరస్యంగానే ఫీజు తీసుకుంటూ కూడా ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఏదైతే ఈ గుడి కోసం ఎవరైనా వచ్చి నేను గుడి మనస్ఫూర్తిగా నేను నిర్వహిస్తానంటే ఆ గుడిని కూడా వాళ్ళకి రాసేందుకైతే నేను నిరాకరించనని కూడా హరిముకుంద పండ గారు అయితే చెప్తున్నారు. అయితే ఏదైతే కార్తీక మాసంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి నేను చింతిస్తున్నాను. అయితే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి వచ్చి నాకు ఏదైనా సహాయం చేయండి అంటే నేను చేయగలను, కానీ స్వతహాగా నేను వెళ్ళి చేయలేను. అయితే ప్రభుత్వాలు అయితే సహాయం చేసినందుకు కూడా నేను వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ప్రభుత్వ తరహాలోనే ఆ గుడి నిర్మాణం చేయమన్నారు. ప్రస్తుతానికి కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే ఆ గుడి అయితే నిర్మాణం చేస్తున్నాము. ఇంకొక 1-2 వారాల్లో ఆ గుడి కంప్లీట్ అవుద్ది. అప్పుడు భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా హరిముకుంద పండ గారు చెప్పినటువంటి విషయం. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.